హాయ్ అండి. ఈరోజు కందిపప్పులో పాలకూర మామిడికాయ వేసుకొని ఎంతో టేస్టీగా పప్పు చేద్దాం. చూడండి వీడియో. ఇప్పుడు చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా కుక్కర్లో కందిపప్పు తీసుకొని శుభ్రంగా 3 టైమ్స్ కడుక్కొని ఇలా మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. తర్వాత స్టవ్ మీద పెట్టి వచ్చే నురుగంతా తీసేయాలండి. లేదంటే గ్యాస్ట్రిక్ లాగా వచ్చి పొట్ట పొంగుతూ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ నురుగంతా తీసేసుకోవాలి. తర్వాత పాలకూర, మామిడికాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకొని వేసుకోవాలి. చింతపండు అవసరం లేదండి, మామిడికాయ పులుపు సరిపోతుంది వేసుకోవాలి. నేను ఒక్క టమాటా వేసుకుంటున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత పసుపు, కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ వేసి పాలకూర, మామిడికాయ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మిరియాల పౌడర్ కూడా వేయాలండి. ఇవన్నీ కాకుండా మీ దగ్గర సాంబార్ పౌడర్ ఉంటే ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం సాంబార్ పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయాలండి. విజిల్ ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి పప్పుని. పప్పు చక్కగా ఉడికే వరకు మన కుక్కర్ ఎలా పనిచేస్తుందో దాన్ని బట్టి విజిల్స్ తెప్పించుకోవాలండి. నాకైతే చక్కగా ఉడికిపోయింది, చూసారు కదా. ఇలా ఉడికిన పప్పుని బ్లెండ్ చేసుకోవాలండి సాల్ట్ వేసుకొని. ఇలాగా నా దగ్గర బ్లెండర్ ఉంది, దీంతో బ్లెండ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే దీంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తితో మెనుపుకొని పప్పు ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో, టేస్ట్ మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ కూడా పెట్టండి. ఈ కాంబినేషన్లో పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. పాలకూరలో ఎక్కువ టమాటా వాడకూడదు కాబట్టి మామిడికాయ వేసి చేసుకునే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బండిలో ఆయిల్ వేసుకొని ముందుగా బాగా వేడెక్కాక వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకుని వేసుకొని కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అన్ని ఎండుమిరపకాయలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. మాడిపోకుండా, పచ్చిగా లేకుండా చక్కగా ఎర్రగా వేయించేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసి వేడి ఆ పప్పులో పోసేసి వెంటనే మూత పెట్టేయాలండి. పోపు వాసన అంతా పప్పుకి పట్టుకోవాలి. అప్పుడే గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మనకు సరిపడినంత, రుచికి తగినంత సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఒకసారి బాగా ఉడికించాలండి. ఇలాగా అంతే, పప్పు రెడీ. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, నేను అన్నంలో వేసుకొని తిన్నాను, చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.